ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఊహించనటువంటి ఒక అతిపెద్ద శుభవార్తను వినబోతున్నావు. ఖచ్చితంగా ఈ సాయి మాటను నమ్మి ఒక్క నిమిషం వింటే చాలు, పూర్తిగా నీకే అర్థమవుతుంది అని బాబాగారు అయితే మనకు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అనేది చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతుంటారు కదండి చాలామంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారనమాట. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989113230. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది కదండి. ఆ సమస్యను ఖచ్చితంగా మీరు గురూజీ శివరామరాజు గారికి ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి కాల్ చేసి మీరు మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి. ఖచ్చితంగా మీకు కొద్ది రోజుల్లోనే పరిష్కారం అనేది చూపించబడుతుంది. నమ్మకంతో ఏదైనా మనం చేస్తే అంత మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, ఈ సాయి చెప్పే మాటను పూర్తిగా ఆలకించి చూడు. ఇది నీ కోసమే పెద్ద శుభవార్త. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది తిరిగి వెనక్కి పొందుతున్నావు అనేటువంటి ధైర్యాన్ని ఈ సాయి నీకు పూర్తిగా ఇవ్వబోతున్నాడు. కానీ మీ సమయాన్ని మాత్రం చాలా పోగొట్టుకున్నావమ్మా. సమయాన్ని పోగొట్టుకుంటే తిరిగి మరలా పొందడం అనేది అసాధ్యం కదా. మరి నీకు ఒక మంచి అవకాశాన్ని బాబా ఎన్నోసార్లు కల్పించాడు. కానీ నువ్వు మాత్రం సమయాన్ని వృధా చేసుకుంటూనే ఉంటున్నావు. అసలు ఒక్కొక్కసారి నువ్వు ఆలోచించుకో. నీ వెనుకటి రోజుల గురించి, నువ్వు గడిచిపోయిన రోజుల్లో అయ్యో నేను అలా చేసి ఉంటే బాగుండేది కదా అని నువ్వు ఏ మాత్రం అనుకున్నా సరే ఖచ్చితంగా నీకు ఆ వెనుకటి రోజులు తిరిగి రావు. కానీ నువ్వు మనోధైర్యాన్ని కోల్పోతే మాత్రం చాలా కష్టం. వృధాగా కాలక్షేపాలతో, అనవసరమైనటువంటి ప్రసంగాలతో వ్యర్థం చేసుకుంటున్నావు. ఈరోజు వృధా చేసినటువంటి సమయం విలువ నీకు భవిష్యత్తులో బాగా అర్థమవుతుంది. అప్పుడు ఆ రోజు నేను సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే ఈరోజు నాకు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితి వచ్చేది కదా, నేను ఇంకా మంచి ఉన్నత స్థితిలో ఉండేవాడినేమో అనుకుంటూ ఉంటావు. నా జీవితంలో నేను సాధించాలనుకున్నది సాధించేవాడిని కదా అని నువ్వు అనుకుంటే అప్పుడు ఏదైనా ఉపయోగం ఉంటుందా? కాబట్టి నీ మంచి కోరి మరీ చెప్తున్నా. భగవంతుడు మనకిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు మంచి మంచి అవకాశాలను ఇస్తూ ఉంటాడు. మనం వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది మన బట్టి మనం ఆధారపడి ఉంటుంది. ఇక భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి బహుమతి సమయం. ఆ అపురూపమైనటువంటి సమయాన్ని నువ్వు దుర్వినియోగపరుచుకోవద్దు. ప్రతి క్షణం కూడా నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడుతూ ఉండు. ఆ క్షణానికి అది నీకు పొందకపోవచ్చు, కానీ నీ ప్రయత్నం మాత్రం నువ్వు ఆపనవసరం లేదు. నువ్వు ఎంత శ్రమ చేస్తే కాలం కూడా నీకు అంతగా తోడు ఉంటుంది. వృధా అనవసరమైనటువంటి కాలక్షేపాలతో, అవసరమే లేనటువంటి వాదనలతో నువ్వు సమయాన్ని చాలా వృధా చేసుకుంటూ ఉంటున్నావు. ఆ సమయాన్ని అంతా కూడా నీ లక్ష్యంపై కనుక నువ్వు దృష్టి పెట్టి ఉంటే 10 మందికి నువ్వు ఇప్పుడు ఆదర్శప్రాయుడిగా నిలిచేవాడివి. నిన్ను చూసి ఇంకొందరు కూడా వారి భవిష్యత్తును నిర్మించుకునేవారు. కాబట్టి నేను నీకు చెప్పాలి అనుకుంటున్నాను. వట్టి మాటలను ఇప్పటి నుంచి వదిలిపెట్టి శ్రద్ధగా నా మాటలను ఆలకించి ఒక్కసారి నిన్ను నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో. నీతో నువ్వు మాట్లాడుకో. నిన్ను నువ్వే ప్రోత్సహించుకో. ఇది నువ్వు కష్టపడి భవిష్యత్తుకి పునాది వేసేటువంటి సమయం. ఆ సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని ఉన్నత స్థాయికి వెళ్తావు. లేదంటే తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం సమయాన్ని వృధా చేసుకుంటావో ఇక నీ విఘ్నతకే వదిలేస్తున్నాను. నీకు ఏది మంచి ఏది చెడు అని తెలియాలని, ఈ తేడా తెలుసుకొని నువ్వు జీవితంలో ఎంతో ఎదగాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటున్నాను. అందుకు నీకు నా సహకారం కూడా ఎంతో తోడుగా ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా అందిస్తూనే ఉంటాను. నువ్వు ఎప్పుడూ కూడా ఈ బాబా నాకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని కలలో కూడా మర్చిపోవద్దు. నువ్వు కోరుకున్నది నేను ఇవ్వడం మొదలు పెడితే నువ్వు అసలు ఈ పాటికి పూర్తిగా ఆపదలో చిక్కుకొని ఉండేవాడివి. చాలా బాధలు అనుభవిస్తూ నన్ను కూడా మర్చిపోయావా?
నీకు బాగా తెలుసు. అందువల్లే నీకు మంచి కలిగిందేదో కూడా నాకు మాత్రమే తెలుసు. కల్మషం లేనటువంటి నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం. నీవు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే. అన్నిటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచి జరిగేలా చూసుకోవడం నా బాధ్యత. నా చేయి పట్టుకొని నాతో నడువు. నేను నీతో ఉన్నాను. ఎవరి నుండి ఏది ఆశించిన అవసరం లేదు. ఏదైనా కానీ ఆపద వచ్చినా కూడా నేనున్నానని మాత్రం సదా గుర్తుంచుకో. నువ్వు నాపై ఎంత నమ్మకాన్ని అయితే పెట్టుకున్నావో నేను కూడా నీకు అంతే మంచి జీవితాన్ని కల్పిస్తాను. నీకు జరగబోయే అద్భుతం కూడా నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజున నువ్వు వినాలి అనుకున్నటువంటి అతిపెద్ద శుభవార్త తప్పకుండా వింటావు. ఇది నా మాటగా గుర్తుంచుకో. ఈ సందేశాన్ని నీకోసమే పంపించాను. కానీ నువ్వు ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి. ఎందుకంటే మొహమాటానికి పోయి నువ్వు ఎన్నో అప్పులకు గురయ్యావు. ఇది నా మాటగా గుర్తుంచుకో. నీకు ఎప్పుడు కూడా నా సందేశాలన్నీ పంపిస్తూనే ఉంటాను. పరిపూర్ణంగా నన్ను నమ్ము. నీ కష్టాన్ని నమ్ముకో. సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీకు చేరిన వెంటనే నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా తప్పకుండా మెరుగుపడతాయి. ఆ తర్వాత మరొక విషయం కూడా గుర్తు చేస్తున్నాను. కొందరు నీ చుట్టూ తిరిగేందుకు వస్తారు. అలాగే నిన్ను అనగదొక్కేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. కాబట్టి అటువంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. అసలు అటువంటి వారిని ఎట్టి పరిస్థితిలోనూ చేరనివ్వద్దు. మొహమాటం లేకుండా ఉండు. సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో. నీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో ఇంకా మరొకటి ఏదీ లేదు అని క్షణక్షణం గుర్తు తెచ్చుకుంటూ ఉండు. అప్పుడే ఎంతో ధైర్యాన్ని కలిగి ఉంటావు. సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటావు. నిజంగా నీకు చాలా అభినందనలు. ఎప్పటికైనా నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో దాని నుంచి పూర్తిగా అర్థం చేసుకున్నావు. కాబట్టి ఇప్పటి నుండైనా మంచి చెడు అన్నీ తెలుసుకొని శాశ్వతమైన దానికోసం నువ్వు పొందాలి అనుకున్న దానికోసం సమయాన్ని కేటాయించు. మంచి భవిష్యత్తును భగవంతుడు నీకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. నేను చెప్తున్నాను కదా, నీకు ప్రమాణం కూడా చేస్తున్నాను. నువ్వు వినాలి అనుకున్నటువంటి శుభవార్త తప్పకుండా నాకు ప్రీతికరమైనటువంటి రోజున భగవంతుడు మంచి భవిష్యత్తును ఇవ్వడంలో ఎప్పుడూ కూడా నాకు ముందే ఉంటాడు. దాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకున్నావు అనేది ఇక నీపై ఉంటుంది. నాపై పూర్తి నమ్మకం, భక్తి కలిగి ఈ మాటలు విన్నందుకు నాకు చాలా సంతోషం. మీ జీవితాలు కూడా ఆనందమయం చేసేందుకు ఈ సాయి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. తప్పకుండా గొప్ప విజయం సాధించబోతున్నావు. ఇదే నేను చేస్తున్నటువంటి ప్రమాణం. నాపై నమ్మకాన్ని కలిగి ఉంటావు కదూ. ఏది నీవు కూడా ఇక నుండి జాగ్రత్తగా నీ యొక్క ప్రణాళికను అమలు పరుస్తావని నాకు ప్రమాణం చేయి. నీవు నీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు సిద్ధంగా ఉండండి అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో చాలా విషయాలు అయితే చెప్పారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.